నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో ఆమవాతం సమస్య గురించి, దానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ఈ ఆమవాతం అనేటువంటి పేరు చాలామంది వినే ఉంటారు. దీన్ని మనం ఆధునికంగా చెప్పేటప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అయితే చాలామంది ఏంటంటే ఏదో ఒక టెక్నికల్ టర్మ్ వాడాలని చెప్పి నాకు ఆమవాతం వచ్చిందనో లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనో చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆర్థరైటిస్ అనేటువంటిది లేదా కీళ్ళ నొప్పులు అనేటువంటివి రకరకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. వయసుతో వచ్చేటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి మామూలు కీళ్ళ నొప్పులు, అది కీళ్ళ వాతం అని చెప్పండి దాన్ని. అలాగే సోరియాసిస్లో కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇతర ఎటువంటి అనారోగ్యం లేకుండా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ ఆమవాతంలో వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు కొంచెం తీవ్రతరమైనటువంటివి, కొంచెం ఎక్కువ కాలం బాధించేటువంటి అనారోగ్యం అన్నమాట. అయితే దీని గురించి కొంచెం మనం వివరంగా చెప్పుకుందాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్న ఆమవాతం అన్న కూడా ఒకటేది. మామూలుగా ఏంటంటే ఈ ఆమం అనేటువంటి దాని గురించి మనం ప్రతిసారి కూడా చెప్పుకుంటూ ఉంటాం. శరీరంలో వ్యాధికారకమైనటువంటి ఆమం అనే పదార్థం అక్కడక్కడ పేర్కొంటూ ఉంటుంది. అంటే మన జీవన విధానంలో వచ్చినటువంటి కొన్ని తప్పు పనుల వల్ల కానివ్వండి, మనం తీసుకునేటువంటి ఆహారం విషయంలో కానివ్వండి, కొన్ని అనారోగ్యాలు, ఇతర అనారోగ్యాల వల్ల కానివ్వండి, శరీరంలో కొన్ని పదార్థాలు పేరుకుపోతూ ఉంటాయి. అలా పేర్కొన్నటువంటివి కీళ్లలో పేర్కొన్నప్పుడు అక్కడ వాత దోషం కూడా చేరంటే వాతము ఆమము రెండు కూడా చేరి వచ్చేటువంటి కీళ్ళ నొప్పులని ఆమవాతం అంటాం. దీన్నే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్తాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటిది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య అన్నమాట. శరీరం మీద యుద్ధం చేయడం వల్ల వచ్చినటువంటి ఒకానొక అనారోగ్యం. అయితే ఇందులో లక్షణాలు ఎలా ఉంటాయని చూసినట్టయితే సామాన్యంగా ఈ ఆమవాతం అనేటువంటిది ఎక్కువగా చిన్న కీళ్లలో, అంటే చేతి వేళ్లలోనూ కాలి వేళ్లలోనూ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చేతి వేళ్ల ఈ కణుపుల్లోనూ అక్కడంతా కూడా వాపులు అవి వస్తుంటాయి. బాగా గుండ్రంగా వాచినట్టుగా అయిపోవడం, ఎర్రబడటం, అక్కడ కాస్త వేడిగా అనిపించడం అనేటువంటి లక్షణాలు వస్తాయన్నమాట. అలాగే ఏంటంటే ఆ కీళ్ళు అవి కూడా మూసి తెరవాలన్నా, కదలికలు పెట్టాలన్నా కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది, బిగిసిపోయినట్టుగా అవుతూ ఉంటాయి. అయితే ఇవి చిన్న కీళ్లలోనే ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా పెద్ద కీళ్లలో కూడా వస్తాయి. అయితే మొదట చిన్న కీళ్లలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మోకాళ్ళల్లో కూడా ఈ ఆమవాతం లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మోకాళ్ళలో వచ్చినప్పుడు ఇది రెండు పక్కలా కూడా వస్తూ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఏంటంటే రెండు పక్కలా వస్తూ ఉంటుంది. అదే మామూలు ఆస్టియో ఆర్థరైటిస్ నార్మల్గా వయసుతో వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు అయినట్టయితే కనుక ఏదో ఒకవైపు వస్తుంది, కానీ రెండు పక్కల సమానంగా రావాలనేటువంటిది సిద్ధాంతం లేదనమాట. అయితే ఈ కీళ్ళ నొప్పులు ఆమవాతంలో వచ్చినప్పుడు కీళ్లలో వాపులు రావడం, బాగా వేడిగా ఉన్నట్టుగా అనిపించడం, కొన్నిసార్లు ఎర్రబడడం అనేటువంటి లక్షణం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నమాట. బాగా పొడుస్తున్నట్టు, గుచ్చుతున్నట్టుగా ఉండటం అనేటువంటిది ఒక లక్షణం. అలాగే ఉదయం లేవగానే ఒక స్టిఫ్నెస్, మార్నింగ్ స్టిఫ్నెస్ అని చెప్తూ ఉంటాం. ఈ కీళ్ళన్నీ కూడా ఇలా ముడుచుకోవాలంటే కష్టంగా ఉంటూ ఉంటుంది. కొంతసేపు అయి నెమ్మదిగా రిలాక్స్ అయ్యి తర్వాత సెటిల్ అవుతూ ఉంటాయి. అలాంటి లక్షణం కూడా ఈ కీళ్ళవాతంలో ఉంటూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మామూలుగా వచ్చేటువంటి కీళ్ళ నొప్పుల్లో ఆ సమస్య ఆ కీళ్ళ వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అయితే ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అలా కాకుండా శరీరంలో ఉండేటువంటి ఇతర అవయవాల మీద కూడా ఈ వ్యాధి ప్రభావం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా శరీరం మొత్తం బలహీనంగా అయిపోవడం, కొంతమంది బరువు తగ్గి చిక్కిపోతూ ఉంటారు. శరీరంలో శక్తి లేక ఏదైనా పని చేయాలంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి, దీని ప్రభావం గుండె మీద కూడా పడేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అందుకని గుండెకి సంబంధించినటువంటి కొన్ని వాల్వ్ సమస్యలు అవి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే నార్మల్ కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఏవి ఉండవు, కానీ ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు దాని ప్రభావం గుండె మీద కూడా పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే కీళ్ళ మధ్యలో ఉండేటువంటి కార్టిలేజ్ అనేది బాగా దెబ్బతినిపోతుంది. ఆ దెబ్బతినడం వల్ల ఏంటంటే కొన్నాళ్ల పాటు ఈ అనారోగ్యం అలాగే ఉండిపోయినట్టయితే కనుక అవయవాలలో కొన్ని వంకరలు తిరిగిపోవడం, కొన్ని అంటే వైకల్యం లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నమాట. నడక సరిగా నడవలేకపోవడం, ఈ వేళ్ళన్నీ కొద్దిగా వంకరలు తిరిగి చేత్తో చేయాల్సినటువంటి పనులు సక్రమంగా చేయలేకపోవడం లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆమవాతంలో ఉండేటువంటి లక్షణాలు. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇది అంత తేలికగా లొంగనటువంటి జబ్బు, చాలా ఎక్కువ కాలం పాటు ఇది బాధిస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. అందుకని ఈ వ్యాధి విషయంలో ఏదో కొంతకాలం ఔషధాలు వాడేసి తగ్గింది లేని వదిలేయడం కాకుండా
ఎక్కువ కాలం పాటు శ్రద్ధ తీసుకుని నార్మల్ స్థితికి తెచ్చుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. ఈ ఆమవాతం సమస్య ఉన్నప్పుడు ఆహారం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే శరీరంలో ఆమం తయారవ్వకుండా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. అలాగే ఆమం ఎక్కడైనా ఉన్నట్టయితే కనుక అది కరిగి తగ్గిపోయేటట్టుగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఆమం తయారవ్వకుండా ఉండేటువంటి ఆహారం అంటే ఎప్పుడు కూడా తేలికగా అరిగేటువంటి కాయగూరలు అవిని, తేలికగా అరిగేటువంటి కూరల్ని సరిగ్గా ఉడకబెట్టుకుని తినటం, దానిలోంచి మళ్ళీ ఆ కూరల్లో ఇంకేవో చాలా గరం మసాలాలు కానివ్వండి, ఎక్కువ నూనె పోసేయటం, లేకపోతే ఇంత జీడిపప్పు కొబ్బరి అవన్నీ రుబ్బేసి ఒక ముద్దలాగా కలిపి తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే శరీరం మీద ఎక్కువ భారాన్ని వేస్తాయి కనుక అవన్నీ తగ్గించేసుకుని తేలికగా అరిగేలాగా సొరకాయ కూర, బీరకాయ కూర, పొట్లకాయ కూర ఇవన్నీ ఏంటంటే ఊరికనే అరిగిపోతాయి. అలాగే శరీరంలో ఉండేటువంటి ఆమదోషాన్ని తగ్గించడానికి బాగా తోడ్పడుతూ ఉంటాయి. వీటిని చక్కగా ఉడకబెట్టుకుని దానిలో కొద్దిగా అల్లం పచ్చిమిరపకాయ లాంటిది వేసుకుని తేలికగా ఉండేలాగా వండుకుని తింటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఆమాన్ని తగ్గించడానికి ఉపయోగపడేటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. అల్లం ఆమాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది కనుక వంటల్లో అల్లాన్ని వాడుతూ ఉండడం, లేదా కొద్దిగా అల్లపు రసాన్ని నిత్యం తీసుకుంటూ ఉండడం కానివ్వండి, లేకపోతే టీ తాగేటప్పుడు అందులో కొద్దిగా అల్లం వేసుకుంటూ ఉండడం, ఇలా ఏదో ఒక విధంగా అల్లాన్ని శరీరంలోకి ఇచ్చినట్టయితే కనుక అది ఆమాన్ని తగ్గించుకోవడానికి సహాయకంగా ఉంటుంది. అలాగే సొంఠి పొడి, సొంఠి కూడా ఆమదోషాన్ని తగ్గిస్తుంది కనుక సొంఠిని కొద్దిగా నేతిలో వేయించి పొడిలా చేసుకుని దాన్ని అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో వేసుకుని ఒక ముద్ద తింటూ ఉండాలి. లేకపోతే సొంఠితోటి ఒక టీలాగా కషాయంలాగా కాచుకుని ఆ కషాయాన్ని ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో రోజు తీసుకుంటూ ఉన్నా కూడా శరీరంలో ఉండేటువంటి ఆమదోషం తగ్గి ఆమవాతం తగ్గడానికి అది సహాయపడుతుంది. వాముని వేయించి పొడి చేసేసుకుని ఆ వాము పొడిని కూడా అన్నంలో తీసుకుంటూ ఉంటే కూడా ఈ కీళ్ళ నొప్పులు అంటే ఆమవాతం వల్ల వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు తగ్గడానికి అది కూడా సహాయకంగా ఉంటుంది. తినేటువంటి ఆహారంలో తేలికగా అరగనటువంటి మాంసాహారాలు కానివ్వండి, లేకపోతే పాయసాలు, మినుముతో వండినటువంటి ఆహార పదార్థాలు వీటిని బాగా తగ్గించుకోవాలి. బాగా నూనెల్లో వేయించినటువంటి ఆహార పదార్థాలు కూడా ఆమాన్ని పెంచుతాయి కనుక అటువంటి ఆహార పదార్థాలు కూడా బాగా తగ్గించేసుకోవాలి. ఇలాంటి ఆహార నియమాలన్నీ చేసుకున్నట్టయితే కనుక శరీరంలో ఉండేటువంటి కొంత ఆమదోషం పోయి మిగతా ఔషధాలు అవి వాడటం ద్వారా ఆమవాతాన్ని తగ్గించుకోవడానికి ఆహారం కూడా బాగా సహాయకంగా ఉంటుంది. ఇంకా విహారపరంగా చూసినట్టయితే ఏంటంటే ఆమవాతం ఉన్నటువంటి వాళ్ళకి శరీరం బాగా బలహీనంగా ఉంటుంది కనుక నొప్పులు అవి ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. అయితే శరీరం ఎంత సహకరిస్తే అంతవరకు కొంతసేపు నడవడం కానివ్వండి, లేకపోతే తేలికపాటి ధ్యానాత్మక ఆసనాలు ఉంటాయి. ధ్యానాత్మక ఆసనాలన్నీ ఏంటంటే శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టకుండా తేలికగా చేసేలాగా ఉండేటువంటి ఆసనాలు అన్నమాట. అంటే ఏ కీళ్ళు ఇన్వాల్వ్ అయ్యాయో దాన్ని చూసుకుని దానికి అనుకూలంగా ఉండేలాగా కొన్ని ఆసనాలు చేస్తూ ఉండొచ్చు. కొంతసేపు ప్రశాంతంగా సుఖాసనం వేసుకుని కూర్చోవడం, పద్మాసనం వేసుకుని కూర్చోవడం, లేకపోతే ఏంటంటే మోకాళ్ళు కనుక ఇన్వాల్వ్ అవ్వనట్టయితే కనుక వజ్రాసనంలో కాసేపు కూర్చోవడం. మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వజ్రాసనం వేయకూడదు. కేవలం చేతి వేళ్లలో నొప్పులు ఉన్నాయనుకోండి వాళ్ళు వజ్రాసనం వేసుకోవచ్చు. అందుకని చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది తెలుసుకుని చేసుకుంటూ ఉండాలి. అలాగే పవనముక్తాసనం, భుజంగాసనం ఇవన్నీ కూడా తేలికపాటి ఆసనాలు అన్నమాట. యోగ ముద్ర, తర్వాత ఇంకా అక్కడ ఏంటంటే కొన్ని ప్రాణాయామాలు. ఈ ప్రాణాయామాల్లో కూడా బాగా గట్టిగా అంటే ఊపిరితిత్తుల మీద ఎక్కువ ప్రభావం పెట్టేటువంటి, ఎక్కువ భారం పెట్టేటువంటి ప్రాణాయామాలు మాత్రం చేసుకోకూడదు. అందుకని ఏంటంటే తేలికగా ఉండేటువంటిది నాడీ శుద్ధి ప్రాణాయామం అంటాం. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటూ ఉంటారు. అంటే ఒక ముక్కుతోటి నిదానంగా పీల్చుకుని రెండో పక్క నుంచి నిదానంగా వదులుతూ ఉండటం. ఇలా తేలికగా తీసుకుంటూ నెమ్మదిగా ఊపిరి తీసుకుని నెమ్మదిగా వదులుతూ ఉన్నప్పుడు శరీరంలో ఉండేటువంటి అన్ని అణువులకి అంటే ప్రతి అవయవానికి కూడా చక్కగా గాలి ఆక్సిజన్ అది బాగా అంది లోపల ఉండేటువంటి ఆమ పదార్థం పోవడానికి ఈ ప్రాణాయామాలు సహాయపడతాయి. అందుకని నాడీ శుద్ధి ప్రాణాయామం 2 పూట్ల కూడా చేస్తూ ఉండాలి. అలాగే భ్రమరి ప్రాణాయామం. ఈ భ్రమరి ప్రాణాయామం కూడా శరీరానికి ఒక మంచి శక్తినిచ్చి శరీరంలో ఉండేటువంటి ఆటోఇమ్యూన్ సమస్యలు తగ్గడానికి సహాయపడుతుంది. అందుకని 2 పూట్ల కూడా భ్రమరి ప్రాణాయామం చేసుకుంటూ ఉండాలి.
అలాగే ఓంకారం చెప్తూ ఉండడం. ఈ ఓంకారం అనేటువంటిది 9 సార్లు 11 సార్లు మీ ఊపిరి శక్తిని పట్టుకొని చాలా నిదానంగా ఊపిరి తీసుకుని ఓంకారాన్ని ఎంత ఎక్కువసేపు చెప్పగలిగితే అంత ఎక్కువసేపు సాధన చేసుకుంటూ 2 పూట్ల చేస్తూ ఉంటే కూడా మీ లోపల ఉండేటువంటి శక్తి కాస్త అంటే ఆటో ఇమ్యూన్ సమస్యలు తగ్గించేటువంటి శక్తి ఒక మార్పు తీసుకొచ్చి అనారోగ్యాలు తగ్గించడానికి అది కూడా సహాయపడుతుంది. శవాసనంలో శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేస్తూ ఉండడం కూడా ఒక మంచి మార్గం అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా నిత్యం పాటిస్తూ ఉన్నట్టయితే ఈ ఆమవాతాన్ని తగ్గించుకోవడానికి ఇవన్నీ బాగా తోడ్పడతాయి. అలాగే ఏంటంటే ఈ ఆమవాతం ఉన్నప్పుడు శరీరంలో ఆమం పెరగడానికి కారణమైనటువంటి కొన్ని పనులను తగ్గించేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మధ్యాహ్నం పూట భోజనం చేసి పడుకొని నిద్రపోవడం అనేటువంటిది ఆమ దోషాన్ని పెంచుతుంది. ఈ ఆమవాతంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోవడం అనేటువంటి అలవాటుని పూర్తిగా మానేసేయాలి. అయితే మధ్యాహ్నం పడుకోకుండా ఉండలేను అనుకుంటే మాత్రం ఆహారం తీసుకోవడానికి ముందే నిద్రపోయి లేచి తిన్న తర్వాత పూర్తిగా మెలకుగా ఉండడం ఆమం తయారు కాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే ఇంకొక పని ఏంటంటే ఏ కీళ్ళ మీద నొప్పులు ఉన్నాయో ఆ కీళ్ళన్నింటి మీద కూడా కొద్దిగా నువ్వుల నూనె కానీ ఆముదం కానీ లేకపోతే కొన్ని ఆయుర్వేద తైలాలు ఉంటాయి, ధన్వంతరి తైలం లాంటి తైలాలు. ఈ తైలాలను కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని నొప్పులు ఉన్నటువంటి కీళ్ళ మీద మృదువుగా రాసుకుని కొంతసేపు ఆ తైలాన్ని అలా ఉంచి తర్వాత దాన్ని అంటే చేతులకి ముఖ్యంగా ఎక్కువ చేతి వేళల్లో అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసుకుని ఈ చేతుల్ని కాసేపు ఆ వేడి నీళ్ళలో పెడుతూ తీస్తూ ఉండాలి. అంటే తైలం రాసిన తర్వాత చేయాలి పనంతా కూడా. అందులో చేతులు పెట్టడం తీయడం అలా చేస్తున్నట్టయితే అంటే ఆ స్టిఫ్నెస్ అది తగ్గి రక్త ప్రసారం అంతా బాగా మెరుగయ్యి వాపులు నొప్పులు తగ్గడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రక్రియ అంటే నూనె రాసుకుని వేడి నీళ్ళలో పెట్టడం అనేటువంటిది బాగా తోడ్పడుతుంది. ఆమవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఒక చక్కటి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కొన్ని మూలికలు మనకి ఇంట్లో ఉండేవే ఉంటే 1-2 కొంచెం బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అందులో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే గోక్షుర. ఈ గోక్షురాన్ని మన తెలుగులో పల్లేరు అంటుంటాయి. ఈ పల్లేరు కాయలను మనం ఔషధంగా వాడతాం అన్నమాట. వీటికి ఏంటంటే శరీరంలో ఉండేటువంటి మలినాలను బయటకు పంపించేసి ఈ ఆమవాతంలో ఉండేటువంటి వాపుని నొప్పిని తగ్గించే గుణం బాగుంటుంది. ఈ పల్లేరు కాయలను ఎండబెట్టి చూర్ణంలాగా చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు నేనేంటంటే ఒకసారి చేసుకునేందుకు అనుకూలంగా ఎంత డోస్ కావాలో అది చెప్తున్నాను అనమాట. ఈ చూర్ణం విడిగా ఒక సీసాలో ఉంచేసుకోండి. అలా ఉంచుకున్నటువంటి చూర్ణాన్ని ఒకసారి మనం ఔషధంగా చేసుకునేటప్పుడు సుమారుగా 3 గ్రాముల పరిమాణంలో పల్లేరు కాయల చూర్ణాన్ని తీసుకోవాలి. తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటిది ఏంటంటే వావిలాకులు. ఈ వావిలాకులు కూడా నొప్పిని వాపుని తగ్గించేటువంటి గుణం చాలా చాలా బాగా ఉంటుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ పచ్చి ఆకులను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు. ఒకవేళ అలా దొరకనట్టయితే కనుక వావిలాకుల చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకోవచ్చు. పచ్చి ఆకులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే దాదాపుగా ఒక 10-15 వావిలాకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించేసుకుని మనం ఇందాక పెట్టుకున్నాం కదా చూర్ణం, అంటే ఈ గోక్షుర చూర్ణం లేదా పల్లేరుకాయ చూర్ణం, ఆ చూర్ణంలో కలుపుకోవాలి. ఒకవేళ చూర్ణంగా వేసుకుంటూ ఉంటే కనుక 5 గ్రాముల చూర్ణాన్ని వేసుకోవాలి. ఈ వావిలాకులు వేసేసాక ఇందులో మనం నెక్స్ట్ వేసుకోబోయేటువంటిది ఏంటంటే వెల్లుల్లి. వెల్లుల్లి ఆమవాతంలో చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఒక మంచి మూలిక ఇది. తర్వాత ఏంటంటే ఇందులో ఉండేటువంటి నొప్పిని తగ్గించడానికి కానీ వాపుని తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి ఆమాన్ని బయటకు పంపించేయడానికి కూడా వెల్లుల్లి సహాయకంగా ఉంటుంది. సుమారుగా అంటే వెల్లుల్లిపాయను తీసేసి ఇందులో చిన్న చిన్న రెబ్బల్లా వస్తాయి కదా, ఒక 5 రెబ్బల్ని ముక్కల్లాగా తరిగేసి కానీ కొంచెం దంచి కానీ ఇందులో వేసేసుకోండి. తర్వాత మనం ఇందులో వేసేటువంటిది ఇంకొకటి ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ కూడా అంటే ఈ ఆమవాతంలో ఉండేటువంటి ఆమాన్ని తగ్గించి వాత దోషాన్ని కూడా తగ్గించడానికి బాగా సహాయకంగా ఉంటుంది. తిప్పతీగ చూర్ణాన్ని ఒక 2 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఇంక ఇందులో మనం ఆఖరిగా వేసేటువంటిది ఏంటంటే సొంఠి. సొంఠి కూడా శరీరంలో ఉండేటువంటి ఆమాన్ని తగ్గించి ఈ కీళ్ళలో వచ్చినటువంటి నొప్పులు తగ్గించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సొంఠిని కూడా నేతిలో వేయించి చూర్ణంలా చేసి పెట్టేసుకుని
శొంఠి చూర్ణాన్ని కూడా ఒక 2 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్నవన్నీ కొంచెం 2 గ్రాములు 3 గ్రాములు 5 గ్రాములు అలా వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఒకసారి వాడుకోవడం కోసం సరిపోయినంత పరిమాణాల్లో చెప్తున్నాను అనమాట. వీటన్నింటిని ఇప్పుడు బాగా కలిపేయాలి. వీటికి దాదాపుగా ఒక 200 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని కలపాలి. ఇలా బాగా కలిపేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక మందపాటి గిన్నెలో వేసేసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాగనివ్వాలి. అంటే కషాయాలు కాచుకోవడం మామూలుగా మనందరికీ తెలిసినటువంటి అంశమే కదా. 4వ వంతు మిగిలేలాగా, అంటే దాదాపుగా ఒక 50 మిల్లీలీటర్లు మిగిలేలాగా దీన్ని చక్కగా కషాయంలాగా కాచుకుని తర్వాత వడపోసి తీసేసుకోవాలి. ఈ వడపోసినటువంటి ఈ కషాయంలో కొద్దిగా తేనె కలుపుకొని వెచ్చవెచ్చగా ఉండగానే టీ తాగినట్టుగా తాగుతూ ఉండాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కనుక కొంతకాలం పాటు రెగ్యులర్గా వాడినట్టయితే ఆమవాతం సమస్య తగ్గించుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేసేటువంటి చాలా చక్కటి ఔషధం. జీవితాన్ని ఆరోగ్యంగా గడపడానికి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి ఉపయోగపడేటువంటి సూత్రాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అలాగే ఈరోజు ఒక సూత్రం గురించి మనం చెప్పుకుందాం. దీని పేరు ఏంటంటే ఋషి రుణం అని చెప్పని. అంటే మనకేంటంటే మన సంస్కృతిలో వాటిల్లో కూడా కొన్ని విషయాలు, కొన్ని సూత్రాలు అవి చెప్తూ ఉంటారు. అందులో ఒకటి రుణం తీర్చుకోవడం అని చెప్పి మామూలుగా కూడా మనం వాడుకుంటూ ఉంటాం. ఈ రుణం ఎలా తీర్చుకుంటామని చెప్పి. అంటే ఏంటంటే మనం ఎవరి దగ్గర ఒక అప్పు తీసుకున్నామంటే ఆ తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి అనేటువంటిది రుణం తీర్చుకోవడం అని మనం నార్మల్గా కూడా వాడుతూ ఉంటాం. అయితే రుణం కేవలం డబ్బు ద్వారా మనం తీసుకున్నదే ఉండదు, ఇంకా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. అలాంటివి ఒక 6 రుణాల గురించి మనకి ఋషులు వేదాల్లో వాటిలో చెప్పినటువంటివి. మాతృ రుణం, పితృ రుణం, దేవ రుణం, ఋషి రుణం, మనుష్య రుణం, భూత రుణం అని 6 రకాలుగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం అన్ని రుణాల గురించి ఈ కార్యక్రమంలో చెప్పుకోవటం లేదు. ఈ పూట మనం ఋషి రుణం అనేటువంటి దాని గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు మనం ఈరోజు కూర్చుని ఇలా కార్యక్రమం చేసుకుంటున్నాం, నేను ఇక్కడ ఏదో మాట్లాడి రికార్డ్ చేసాము, అది మీకు టెలికాస్ట్ అవుతుంది అంటే ఏంటి, ఒక విద్యుత్ శక్తిని ఎవరో కనిపెట్టారు, ఇంకెవరో టెలివిజన్ కనిపెట్టారు, ఇంకెవరో ఈ షూటింగ్ చేసి రికార్డ్ చేసి వేసేటువంటి ఒక కొత్త విధానాన్ని కనిపెట్టారు. ఇవన్నీ కలిపి నేను ఇవాళ మీరు చెప్పగలుగుతున్నాను, మీరు విని దాని ద్వారా ప్రయోజనాన్ని పొందగలుగుతున్నారు. అంటే ఇలాంటి కొత్త కొత్త అంశాలని కనిపెట్టినటువంటి వాళ్ళని మనం, అంటే ఆధునిక కాలంలో ఉండేటువంటి శాస్త్రవేత్తలందరినీ కూడా మనం ఋషులుగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈరోజు మనకున్న కంప్యూటర్ అవనివ్వండి, మొబైల్ అవనివ్వండి, లేకపోతే రకరకాల టెక్నాలజీలు అన్నీ కూడా ఎందరో కొంత వ్యక్తులు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి ఎంతో కృషి చేసి సాధించినటువంటి అంశాలని మనం వాడుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఆయుర్వేదం అనేటువంటి అంశం తీసుకున్నట్టయితే కనుక కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి ఋషులు వాళ్ళ జీవితాలను పూర్తిగా అంకితం చేసి పూర్తిగా అడవుల్లో చెట్లలో అంతా తిరుగుతూ ఏ మూలికలకి ఏ శక్తులు ఉన్నాయి, మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేటువంటి అంశాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళ జీవితాలను వాళ్ళు అంకితం చేసుకుని ఎంతెంతో విషయాన్ని క్రోడీకరించి మనకి అందించారు. అంటే అప్పుడు ఆ కాలంలో ఏంటంటే ఋషులు ఒకళ్ళ నుంచి ఒకరికి చెప్పుకుంటూ ఉండేవారు. ఇలా పుస్తకాలు రాయడం అంతా ఉండేది కాదు కదా, గురువు శిష్యులకు చెప్తూ ఉండేవారు. అలా చెప్తూ ఉన్నటువంటి అంశాన్ని తర్వాత కాలంలో ముందుకి ఇంకా ముందు తరాలకు వెళ్ళాలంటే దీన్ని కొన్ని పుస్తకాలుగా మనం తయారు చేయాలనేటువంటి ఆలోచన తెచ్చుకుని వాళ్ళు చరక సంహిత అని, సుశ్రుత సంహిత అని, తర్వాత వాగ్భట సంహిత, ఇలా సంహితలుగా మనకి పుస్తకాల్లాగా రాసి పెట్టారు. అవి ఆ వేల ఏళ్ల క్రితం మనకి ఆ ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం ఈరోజు వాడుకుంటున్నాం. అలాగే ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా ఎన్నెన్నో కొన్ని కొత్త టెక్నాలజీలు అన్నీ వచ్చాయి. మనం అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ అని, లేకపోతే అప్పటికప్పుడు గుండెకి ఏదో సమస్య వస్తే తగ్గించుకోవడానికి మార్గాలని, ఇలా రకరకాలు అన్నీ చెప్పారు. అలాగే ఇంకా ఏంటంటే సైంటిస్టులు కొన్ని చెప్పేటప్పుడు మనకి ఇలా మద్యపానం చేసినట్టయితే దాని ప్రభావం శరీరంలో ఇలా ఇక్కడ ఈ అవయవాల మీద వస్తుంది, అందుకని మద్యపానం చేయకూడదు, చేస్తే అనారోగ్యాలు వస్తాయి అని చెప్పడానికి కూడా వాళ్ళు ఎంతెంతో ప్రయోగాలు చేస్తారు. ఇలా ఏంటంటే ప్రాచీన కాలం నుంచి రకరకాల ఋషులు కానివ్వండి, అనేక మంది ఋషులు కానివ్వండి, లేకపోతే ఆధునిక కాలంలో వచ్చినటువంటి సైంటిస్టులు కానీ వాళ్ళ జీవితాలని అంకితం చేసుకుని మనకి కొన్ని విషయాలని చెప్పి అందించారు. అయితే ఆ విషయాలన్నీ మనం తీసుకుంటున్నాం కనుక మనం వాళ్ళకి రుణపడి ఉంటాం.
దాన్ని ఋషి రుణం అంటారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం వాడుకుంటున్నాం కనుక మనం వాళ్ళకి రుణపడి ఉంటామని. అయితే మరి మనం ఎలా తీర్చుకోగలుగుతాం ఆ రుణాన్ని? మనం అప్పు తీసుకుంటే తీర్చేయాలి అనుకున్నాం కదా, అలాగే మనకి ఋషులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి అందించినటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఆ రుణాన్ని ఎలా తీర్చుకుంటాం? ఆ రుణాన్ని తీర్చుకుంది కూడా మనకి చాలా తేలిక మార్గాలు చెప్పారు, మహర్షులే చెప్పారు. అది కూడాను ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే ఇప్పుడు ఋషులు మనకి దినచర్య, తర్వాత ఋతుచర్య, ఇలాంటి ఆహారం తీసుకోండి, ఇలాంటి సమయంలో నిద్రపోండి, ఇవన్నీ మనకి ఒక సూత్రాలను ఇచ్చారు. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు అని చెప్పి ఈ సూత్రాలన్నీ కనుక మనం తెలుసుకుని వాటిని సరిగ్గా పాటించినట్టయితే, వాటిని పాటించి మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించినట్టయితే అదే మనం ఆ ఋషులకు రుణాన్ని తీర్చుకోవడం అవుతుంది. అలాగే ఆధునిక కాలంలో వచ్చినటువంటి మొబైల్ అవనివ్వండి, ఇంటర్నెట్ అవనివ్వండి, రకరకాలు కూడా వాటిని మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే అది ఋషి రుణాన్ని తీర్చుకున్నట్టు, అంటే శాస్త్రవేత్తల రుణాన్ని తీర్చుకున్నట్టు. వాటిని దుర్వినియోగం చేసుకుంటే మాత్రం మనం ఇలాంటి రుణం తీర్చుకోకుండా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే నెగటివ్ విధానంలోకి వెళ్ళిపోతాం. ఆ నెగటివ్ పదాలు మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని ఆ పదాలు కూడా చెప్పటం లేదు మీకు. అందుకని మనకి పై వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మనం జాగ్రత్తగా వాడుకుని ఆ సూత్రాలను, ఆరోగ్య సూత్రాలను అవనివ్వండి, ఆ మూలికలకు సంబంధించినటువంటి విషయాలు అవనివ్వండి, మన ఇంట్లో నెక్స్ట్ తరానికి, మన పిల్లలకి, వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు మాలాగా ఆయుర్వేదం చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అందరికీ ఈ విషయాన్ని అందజేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా కూడా ఋషి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. అందుకని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి ఋషులకి రుణపడి ఉన్నాం కనుక వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలను చక్కగా పాటించి ఆరోగ్యాన్ని రక్షించుకున్నట్టయితే కనుక అదే మనం ఋషి రుణాన్ని తీర్చుకునేటువంటి మంచి మార్గం. అలాగే మనం ఋషుల గురించి చెప్పుకునేటప్పుడు ఏంటంటే పతంజలి మహర్షి ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి యోగ శాస్త్రాన్ని అందించినటువంటి పతంజలి మహర్షి, ఆయన చెప్పినటువంటి సూత్రాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఈనాటికే కాదు ఇంకా ముందు కొన్ని వేల సంవత్సరాలు అయినా కూడా అది మానవ జాతికి పూర్తిగా ఆరోగ్య రక్షణకి, మానసిక ఆరోగ్యానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి యోగ శాస్త్రంలో చెప్పింది కేవలం ఊరికేదో ఆసనాలు వేసుకోండి అని కాదు. ఆ యోగ శాస్త్రంలో మనసుని అదుపులో పెట్టుకోవడానికి రకరకాల మార్గాలు, అష్టాంగ మార్గాలు అని ఇచ్చారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని 8 అంగాలు అన్నమాట. ఈ 8 అంగాల గురించి కనుక తెలుసుకుని మనం అన్నింటిలోంచి ఎంతో కొంతైనా మనం పాటించగలిగి వాటి నుంచి కొంత మంచిని మనం తెచ్చుకోగలిగినట్టయితే కనుక ఇంతగా మనకు అందించినటువంటి ఆ పతంజలి మహర్షికి మనం రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. అలాగే ఏదైనా కానివ్వండి, మనకి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం ఒక కత్తితోటి ఒక ప్రాణాన్ని రక్షించవచ్చు, ఒక ప్రాణాన్ని కూడా తీయచ్చు. సద్వినియోగం చేసుకున్నట్టయితేనే మనకు అది ఉపయోగపడుతుంది. అందుకని పైనుంచి ఋషులు ఇచ్చినటువంటి ప్రతి జ్ఞానాన్ని కూడా, అలాగే శాస్త్రవేత్తలు మనకి అందించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా 10 మందికి సహాయపడేలాగా వాడుకుంటూ ఉండడం అనేటువంటిదే మనం రుణం తీర్చుకోవడానికి చేయవలసినటువంటి పని. ప్రతి వాళ్ళు ఇలా పాజిటివ్గా కనుక ఆలోచించి ప్రతిదాన్ని ప్రయోజనకరంగా వాడగలిగినట్టయితే కనుక అది సమాజ కళ్యాణానికి, ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో ఆమవాతం అనే అనారోగ్య సమస్య గురించి, దాన్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి చెప్పుకున్నాం కదా. అలాగే మరొక సమస్య గురించి, దానికి ఉండే ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి చెప్పుకోవడానికి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.